అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 3వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి గురించి ఒక రహస్యం అనేది బయటపడుతుంది. ఖచ్చితంగా ఈ రహస్యాన్ని మీరు బయటపడకుండా అడ్డుకుంటే కనుక మీకు చాలా వరకు కూడా సింహరాశి వారి యొక్క రహస్యం ఏమిటో బయటపడుతుంది. సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. అలానే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే కనుక క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే వీరు అంటే ఎక్కువగా రహస్యాలను వీరు బయట పెట్టకుండా దాస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి వీరి యొక్క రహస్యాన్ని బయట పెట్టడం వలన ఆ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీరు రహస్యాన్ని బయటపడకుండా ఉండడానికి చేయాల్సినటువంటి పరిహారం ఏంటో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం కయ్యానికి కాలు దువ్వవద్దు. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి గొడవ పెట్టాలని చూస్తున్నా సరే మీరు మాత్రం పొరపాటున కూడా ఆ గొడవల్లోని దిగకపోవడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో గొడవల్లో దిగపోవడం వలనే మీకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు అందుతాయని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పాటు మీకు అనుకున్నది సాధించాలన్నా కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది అవసరం. అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పరిహారాన్ని తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో మాత్రం ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అని చెప్పుకోవచ్చు. గుట్టుగా మెలగండి. అంటే మీకు ఏదైతే రహస్యాలు ఉన్నాయో వాటిని ఎవరితో చెప్పుకోవద్దు. ఇది వరకు మీరు ఎవరినైనా నమ్మి చెప్పుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు నుండి మాత్రం ఎవరిని కూడా నమ్మకూడదు. మీ యొక్క ప్రాణ స్నేహితులను అంటే మీరు ఖచ్చితంగా బాగా నమ్మి ఆ వ్యక్తులు చాలా మంచివారు అని అనుకున్నటువంటి వారైతే మాత్రమే మీ యొక్క రహస్యాలను చెప్పుకోండి. లేదు అనుకుంటే కనుక పొరపాటున కూడా మీరు ఆ వ్యక్తులతో అంటే రహస్యాలను చెప్పకూడదు. అలానే ఎంత రహస్యంగా ఉంటే అంత మంచి ఫలితం అనేది మీకు ఈ సమయంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇప్పుడు ప్రారంభం అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఈ మీ యొక్క రహస్యాలు మీకు ఏవైతే కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నారో, లేదా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో, లేదా ఒక ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నారో, డబ్బుని సేవ్ చేసుకునే మార్గాన్ని వెతుక్కొని ఉన్నారు, ఇలాంటివి మీరు పొరపాటున కూడా బయట పెట్టవద్దు. అలానే మీ యొక్క దాంపత్య జీవితంపై ఏమైనా చిన్న చిన్న చికాకులు గొడవలు ఉన్నాయో వాటిని కూడా మీరు పొరపాటున కూడా ఎవరితో చెప్పుకోవద్దు. మీ యొక్క తెలివితేటలతో మాత్రమే వీటన్నిటిని కూడా అధిగమించాలి తప్ప ఎవరితో చెప్పుకోవద్దు. అలానే ఖర్చులు అనేటివి సామాన్యంగా ఉంటాయి. అలాగే మీకు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అనేటివి మీకు నోటీసులు అనేటివి అందుతాయి. సోదరులను సంప్రదిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత అనేది వహించండి. ప్రయాణం తలపెడతారు. ఇక అదేవిధంగా వీరు సంకల్ప బలంతో వీరి యొక్క లక్ష్యాలను సాధిస్తారు. బాకీలను లౌక్యంగా సులువుగా వసూలు చేస్తూ ఉంటారు. చాలా సులువుగా వీరు వసూలు చేస్తూ ఉంటారు. అదే విధానంగా వీరు ఏవైతే పనులు చేయాలని అనుకుంటున్నారో ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు కావచ్చు, ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కీలక చర్చల్లో పాల్గొంటారు. కాబట్టి మీరు డబ్బుని మాత్రం చాలా సేవ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మితంగా డబ్బుని అయితే ఖర్చు పెట్టండి. డబ్బుని ఎప్పుడైనా సరే మితంగా మీరు ఖర్చు పెట్టాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితంగా ఖర్చు పెట్టాలి. అప్పుడే మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నిటివి తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు. సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు
అయితే మీ రహస్యాలను బయట పెట్టకూడదు. ఇక వీరిని ఎవరైనా సరే చూసిన వారు ఏమనుకుంటారు అంటే చాలా కోపిష్టివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం చాలా అధికంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ వీరి కోపం అనేది కొద్దిసేపు మాత్రమే. కానీ వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు బంధాలకి బంధుత్వాలకి ఇచ్చినంత విలువను మరి దేనికి కూడా ఇవ్వరు అని కూడా చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తులు ఈ రాశివారు. అదేవిధంగా ఈ రాశివారు అంతేకాదు, వీరి స్నేహితులను కూడా, వీరి యొక్క ప్రాణ స్నేహితులను కావచ్చు, వీరి యొక్క స్నేహాలను కావచ్చు, కాపాడుకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు ఎవరైతే ఉన్నారో అంటే వీరి యొక్క సింహరాశి వారు చాలా చక్కగా ప్రణాళికతో ముందుకు సాగుతారు. అంచనాలు అనేటివి ఫలిస్తాయి. రావాల్సినటువంటి ధనం అందుతుంది. అంతేకాకుండా పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుగ్గా సాగుతాయి. ఇతరుల విషయాలపై జోక్యం తగలదు. మీరు పొరపాటున కూడా ఇతర విషయంలో జోక్యం అనేది చేసుకోకూడదు. మీ యొక్క గౌరవానికి భంగం కలగకుండా మేలగండి. మీకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. వారికి భంగం కదలకుండా మెగలగండి. అంతేకాకుండా మీకున్నటువంటి ఇతర సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ వాటికి భంగం అనేది కలగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది వీరిపైనే ఉంటుంది చెప్పుకోవచ్చు. అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల్లో ఏ రహస్యం కూడా బయటపడకుండా ఉండాలి అంటే ముందుగానే ప్రణాళికబద్ధంగా ఉండాలి. ఎవరితో అయితే వీరు సీక్రెట్ను కానీ రహస్యాన్ని కానీ కనుక మీ ఏ గుట్టునైతే రహస్యంగా ఉన్నటువంటి దాన్ని ఏదైతే మీరు ఇతరులతో చెప్పారో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఒకవేళ ఆ విషయం బయటకి వచ్చినా సరే ఏ ప్రాబ్లం లేకుండా ముందుగానే చూసుకోవాలి. అసలు మీకు సమస్య అనేది లేకుండా చూసుకోవాలి. ఈ విషయాల్లో ఇలాంటి నియమాలను కానీ పాటించినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. మీకు ఏదైతే రహస్యం బయటపడేటువంటి ఉందో, ఏ వ్యక్తితో అయితే రహస్యాన్ని చెప్పారో ఆ వ్యక్తితో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కొద్దిగా మీకు రహస్యాలను బయట పెట్టకుండా నోరు అదుపులో పెట్టుకొని ఇతర విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఏదైనా గొడవ జరిగిందనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా మాట్లాడాలనుకోండి, అప్పుడు మీ రహస్యాలను ఇతరులు బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కనుక మీరు ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకపోవడమే మంచిది అని చెప్పుకోవచ్చు. పొరపాటున కూడా ఎవరి విషయంలో మీరు తలదూర్చడం అనేది ఉండదు. తలదూర్చకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా గొడవ పెట్టుకున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్ళి సర్ది చెప్పాలని పొరపాటున కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే మీరు ఇలా ఆలోచించటం వలన మీరు వారి మధ్యలోకి వెళ్ళడం వల్ల మీ గురించి ఏదైనా నిజాలు రహస్యాలు బయటపడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేది. మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవసరాన్ని కూడా మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. సాయంత్రాలు పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లక్ష్యతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామి వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ యొక్క ప్రశాంత వైఖరిని వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడుకోండి. ఇంతవరకు చూసుకుంటూ ధన్యవాదాలు.